హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. తెలంగాణలో హైడ్రా దూకుడు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటిదాకా జరుగుతున్న కూల్చివేతల మీద నెటిజన్సు, పర్యావరణవేత్తలు చాలామంది నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది. ప్రభుత్వానికి కావచ్చు, హైడ్రాకి కావచ్చు. వాస్తవానికి 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ను అంటే నాలాల పునరుద్ధరణ కాడ నుంచి మొదలు పెడితే చెరువుల పునరుద్ధరణ వరకు ఒక ప్రాసెస్ను మొదలుపెట్టింది. అప్పట్లో అంటే కన్వెన్షన్ గోడల దాకా వెళ్ళిన బుల్డోజర్లు ఆగిపోయాయి అనమాట. కోర్టు స్టే ఉందని చెప్పి, తర్వాత హైదరాబాద్ మీద హక్కులు గవర్నర్ పరిధిలో ఉంటాయని చెప్పి ఒక దిక్కుమాల కారణం చూపించి ఆపేసింది అనమాట. దాని తర్వాత ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ లాంటివి తీసుకొచ్చి రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేసింది. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో 8 నెలల పాలనా కాలం తర్వాత ఒక అనూహ్య నిర్ణయం తీసుకుందనమాట. అంటే దీనికి సంబంధించి 3 నెలల ముందు నుంచే ఒక ప్రాసెస్ నడిచిందని చెప్పి ఇప్పుడు తాజాగా వెలుగు చూస్తుంది. అయితే కన్వెన్షన్ కూల్చిన తర్వాత ఒక వందలాది నిర్మాణాలు కూల్చివేత తర్వాత చెరువుల పరిరక్షణకు ఈ కాంగ్రెస్ సర్కారు, రేవంత్ రెడ్డి సర్కారు ఎంత చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నది ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తుందన్నమాట. ఈ నేపథ్యంలో హైడ్రాకు హై రెస్పాన్స్ వస్తున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. పార్టీల వారీగా నిన్న నారాయణ లాంటి వాళ్ళు కన్వెన్షన్కి వెళ్ళి రేవంత్కు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇటు బీజేపీ నేతలు కూడా టార్గెట్ అంటే బడాబాబులు, రాజకీయ పార్టీ నేతలు కాకుండా ప్రజలకు నొప్పి కలగకుండా ఈ కూల్చివేతలు చేయాలని చెప్పి వాళ్ళు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఆ వార్తను చదివే ప్రయత్నం చేద్దాం. హైడ్రాకు హై రెస్పాన్స్, ఆక్రమణల కూల్చివేతలపై ప్రజల నుంచి అనూహ్య స్పందన, పలువురు ప్రతిపక్ష నేతల నుంచి సపోర్ట్, సోషల్ మీడియాలో ట్రెండింగ్, కీప్ గోయింగ్ అంటూ నెటిజన్ల పోస్టులు, సీఎం రేవంత్కు అభినందనలు. హైదరాబాద్లో చెరువులను, కుంటలను ఆక్రమించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రాకు అంతకంతకు మద్దతు పెరుగుతోంది. ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. పలువురు ప్రతిపక్ష నేతలు హైడ్రా చర్యలను సపోర్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే ట్రెండింగ్లో ఉంది. రిప్లై బాక్సులన్నీ కీప్ గోయింగ్ కామెంట్స్తో నిండిపోతున్నాయి. ముఖ్యంగా కన్వెన్షన్ కూల్చివేత తర్వాత హైడ్రా పైన రేవంత్ సారథ్యంలోని సర్కార్ పైన జనాల్లో నమ్మకం ఎన్నో రెట్లు పెరిగిందని పొలిటికల్ అనలిస్టులు పేర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో తాము కూల్చివేతలను వ్యతిరేకిస్తే ఎక్కడ జనాదరణ కోల్పోతామోనని భయం అపోజిషన్ పార్టీలో కనిపిస్తోంది. అందుకే హైడ్రాపై కేటీఆర్ లాంటివి నేతలు సైతం ఆచితూచి మాట్లాడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతటా పాజిటివ్ టాక్. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా చెరువుల్లో ఆక్రమణలు తొలగిస్తున్న హైడ్రాకు రేవంత్ సర్కారుకు పార్టీలకు అతీతంగా ప్రజలు, ప్రతిపక్ష నేతలు సైతం మద్దతు పలుకుతున్నారు. వారం 10 రోజుల క్రితమే హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు మొదలైన ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే దాని సీరియస్నెస్ ఎవరికి తెలియలేదు మొదట్లో. పైగా సామాన్యులు ఉండే ఇల్లు కూల్చుతున్నారనే విమర్శలు వచ్చాయి. ఈ ఈర్ల చెరువులో రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తల విల్లాలు, స్పోర్ట్స్ క్లబ్ల కూల్చివేతలతో హైడ్రాపై అటెన్షన్ మొదలైంది. ఆ తర్వాత శనివారం సినీ హీరో నాగార్జునకు చెందిన కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ఒక్కసారి హైడ్రా పేరు మార్మోగింది. సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ అంశమైంది. ఈ క్రమంలో హైడ్రాకు మద్దతుగా జనాల ర్యాలీలు మొదలయ్యాయి. ఆదివారం గండిపేట వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైడ్రాకు మద్దతుగా గండిపేట చెరువు వద్ద హైడ్రాకు సపోర్ట్ వాక్ నిర్వహించారంటే జనంలో ఎలాంటి స్పందన ఉందో అర్థం చేసుకోవచ్చు. సేవ్ లేక్స్, సేవ్ లైఫ్స్, హైదరాబాద్ మనది, హైడ్రా మనందరిది అనే నినాదాలు మార్మోగాయి. మాకు హైడ్రా లాంటి వ్యవస్థలు ఏర్పాటు చేయాలని వరంగల్, కరీంనగర్, నిర్మల్ లాంటి జిల్లాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి. రాజకీయ నేతలు సైతం హైడ్రా విషయంలో ఏమైనా తప్పుగా మాట్లాడితే పొలిటికల్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉందని భయపడుతున్నారు. వాస్తవానికి హైడ్రా ఏర్పాటు, కూల్చివేతల సందర్భంగా అధికార పార్టీలో మంత్రుల నుంచి ఏమైనా ఇబ్బందులు వస్తాయేమోనని కూడా రేవంత్ భావించారు. కానీ ఇందుకు భిన్నంగా హైడ్రా లాంటి వ్యవస్థను రాష్ట్రమంతా విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే నుంచి కూడా విజ్ఞప్తులు అందుతున్నాయి. అన్ని చట్టానికి లోబడే చేస్తున్నారని, ఎవరిని వదిలేయలేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇప్పటికే ప్రకటించారు. ప్రభుత్వంలో ఉన్నోళ్ళవి కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు ఉన్నాయని వార్తలు వస్తుండగా అలాంటివి ఏమైనా ఉంటే బాజాప్తా కూల్చేయవచ్చని వాళ్ళు ప్రకటిస్తున్నారు. అధికారులను వెంటబెట్టుకుని వచ్చి కూల్చివేసుకోవచ్చునని తన ఇంటి నిర్మాణంపై వచ్చిన ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ చేశారు. ఇక ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలు గత 10 ఏళ్లలో ఆక్రమణకు గురైన చెరువులు, వాటిలో ఉన్న నిర్మాణాలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి లెటర్లు రాశారు. జిల్లాల్లోనూ హైడ్రా లాంటి వ్యవస్థలు రావాలని ఆయా జిల్లాల నుంచి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ ఎంపీలు రైట్. సో కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు, తర్వాత రఘునందన్ రావు లాంటి వాళ్ళు కూడా దీనికి మద్దతు పలికారు. కిషన్ రెడ్డి లాంటి వాళ్ళైతే కొంత సెలెక్టివ్గా కూల్చివేస్తే సరిపోదని చెప్పి హితవు పలికారనమాట. దీంతోపాటు ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు ప్రజల కోణంలో అంటే జీవితాంతం కష్టపడి పొదుపు చేసుకున్న సొమ్ములతో ఎక్కడో అంటే దళారులు, రియల్ ఎస్టేట్ మాఫియా వీళ్ళందరూ చేసిన మోసంతో కొనుక్కొని ఉంటారు. అట్లాంటి వాళ్ళకు మినహాయింపు ఇవ్వకపోయినా పర్వాలేదు, వాళ్ళకు నష్టపరిహారం కలిగించేలాగా ఏదో ఒక చర్యలు తీసుకోవాలని ఆయన కూడా సదుద్దేశంతోనే చెప్పినట్టు మనం గుర్తించవచ్చు. సో మొత్తం మీద బీజేపీ ఎంపీల నుంచి కూడా
పాజిటివ్ రెస్పాన్స్ రావడం. ఏలేటి బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు ఒకవేళ అంటే ఓవైసీ లాంటి ఫాతిమా కాలేజీ ఇప్పుడు బండ్లగూడలో ఉంది కదా సలగం చెరువులో, దాన్ని కూడా కొట్టేయాలి, లేకపోతే మీ చిత్తశుద్ధిలో లోపం ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీకు బుల్డోజర్లు సరిపోకపోతే పక్క రాష్ట్రాల నుంచి తెప్పిస్తామని చెప్పి ఆయన సవాల్ చేయడం కూడా ఇక్కడ హైలైట్ అనమాట. సో మొత్తం మీద ఒక పాజిటివ్ ఏవైతే నడుస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్కు. అయితే ఇక్కడ కొన్ని ఆరోపణలు ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సెలెక్టివ్ కూల్చివేతలు సరికాదు. వాస్తవానికి ఈ జీవో నెంబర్ 111 అడ్డం పెట్టుకొని జీవో నెంబర్ 111 తెచ్చిందే ఎన్టీ రామారావు. కానీ తొలిసారిగా ఆయననే ఈ వాటర్ బాడీస్లో నిర్మాణాలు చేపట్టడం, గండిపేట చెరువులో ఎన్టీఆర్ ట్రస్ట్ ఎడ్యుకేషనల్ కాలేజీను ఏర్పాటు చేయడం, అక్కడ ఏండ్ల పాటు మహానాడు లాంటి సభలు నిర్వహించడం. అంటే ఎవరైతే జీవో ఇచ్చిరో హంతకుడే పోయి సంతాపం తెలిపినట్టు జీవో ఇచ్చిన ప్రభుత్వమే గండిపేట చెరువులో నిర్మాణాలు చేపట్టడం తీవ్రమైన వివాదాలకు తావిచ్చిందనమాట. అలాగే రామోజీ ఫిలిం సిటీలో కూడా ఇంచుమించు 3-4 చెరువులు కబ్జాకు గురైనాయి. మరి వాటి మీద కూడా నీ బుల్డోజర్ పోతాయలే రేవంత్ రెడ్డి అని చెప్పి సవాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. అలాగే ఎంఐఎంకు సంబంధించిన ఫాతిమా కాలేజు మరికొన్ని నిర్మాణాలు ఇవన్నిటిని కూడా కూల్చేస్తారా లేదా అని చెప్పి సవాళ్ళు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఓటీటీలో సిరీస్లు వస్తుంటాయి కదా, డెమాలిషన్ 1 సీజన్ 1 నడుస్తుంది అనమాట. ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయింది ఈ హైడ్రా. రాబోయే రోజుల్లో ఇంకెంత దూకుడు ప్రదర్శిస్తుంది, లేదంటే ఈ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వెనుక వేస్తారా అన్నది రాబోయే రోజుల్లో చూసే అవకాశం ఉందన్నమాట. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఇప్పటికే రుణమాఫీ అనే దాన్ని విజయవంతంగా డైవర్ట్ చేశారు. ఒకవైపు అంటే వ్యవసాయ శాఖకు మొత్తం అధికారాలు ఇచ్చి బ్యాంకర్లను టైఅప్ చేసి ప్రతి రైతుకు లాస్ట్ రైతు వరకు కూడా రుణం మాఫీ చేయాలని చెప్పి చిత్తశుద్ధితోనే అమలు చేస్తున్న తరుణంలో ప్రతిపక్షాలకి ఇంకొక అంశం లేకుండా పోయిందనమాట. అంటే ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసేందుకు ఇంకొక అంశం లేకుండా పోయింది. సో ఇప్పుడు రాబోయే 2-3 నెలల పాటు ఈ హైడ్రానే పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది అనమాట. చూద్దాం మరి ఏం చేద్దాం. దీనికి సంబంధించి ప్రతి అప్డేట్ను మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.